దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, రక్షించబడినటువంటి ప్రతి వ్యక్తి, దేవుని ఆత్మచేత ముద్రించబడినటువంటి ప్రతి వ్యక్తి, యేసుక్రీస్తు నామములోనికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి పని ఏంటంటే, లేఖన భాగాల్లో దేవుడు మనకి రాయించాడు. చూద్దాము. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము 3వ లైన్ మనం చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెనుకున్నవి మరవాలంట, ముందున్న వాటి కొరకు వేగిరపడాలంట. రక్షించబడినటువంటి ప్రతి వ్యక్తి చేయాల్సినటువంటి పని అండి అది. బాప్తిస్మం పొందుకున్నటువంటి ప్రతి వ్యక్తి చేయాల్సిన పని. క్రీస్తు బిడ్డలుగా ముద్రించబడి, దేవుని బిడ్డలుగా ముద్రించబడి, సమాజముగాను సంఘముగాను ఏర్పాటు అయినటువంటి వారు చేయాల్సిన పని ఏంటంటే, వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడాలండి. ఏంటి వెనుకున్నవి, ఏంటి ముందున్నది అని మనం ఒకసారి ఆలోచిస్తే, భూ సంబంధమైనవి వెనుకున్నవి, పర సంబంధమైనవి ముందున్నవండి. భూ సంబంధమైనవి వెనుకున్నవి, పర సంబంధమైనవి ముందున్నవి. మనము ఆత్మ సంబంధులుగా జన్మించామండి. నూతన జన్మను పొందుకున్నాం బాప్తిస్మం ద్వారా. నీటి ద్వారా మనము, ఆత్మ ద్వారా మనము జన్మించాము. ఆ నూతన జన్మ ఇది ఆత్మీయ జన్మ. ఈ జన్మ పొందినటువంటి మనమందరం ఏం చేయాలంటే, వెనుకున్నవి మర్చిపోవాలి. భూ సంబంధమైన వాటిని గురించి పెద్దగా మనసులో పెట్టుకోకుండా పర సంబంధమైన వాటి వైపు దృష్టి నిలపాలండి. భవిష్యత్తులో దేవుని విధానము, దేవుడు ఉండేటటువంటి స్థలములోకి నేను వెళతాను, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాను. ఆ పరలోక రాజ్యంలో నా ప్రభువుతో యుగయుగాలు నేను ఉంటాను. ఆ పరలోక పట్టణము, పరలోకములో ఏ విధంగా ఉంటుంది? బంగారపు వీధులు, వజ్ర వైఢూర్యాలతో కట్టబడినటువంటి గృహాలు, మహామహిమ, దేవుని యొక్క సన్నిధి, ప్రసన్నత, సంతోషము, ఆనందము, నిత్య సంతోషమే అక్కడ మనకు ఉంటుందండి. అవి తలుసుకొనొచ్చు, వాటి కొరకు వేగిరపడుచు ఈ భూమి మీద మన విశ్వాసయాత్రను కొనసాగించాలండి. పరలోకాన్ని తలుచుకుంటూ, పర సంబంధమైన జీవితాన్ని తలుచుకుంటూ, దేవుని వద్ద నేను నివాసం చేస్తాను, దేవుని చెంతకు నేను చేరతాను, స్వర్గాన్ని నేను పొందుకుంటాను, ముక్తిని నేను పొందుకుంటాను, దేవునితో యుగయుగాలు నేను ఉంటాను అనే ఒక నిరీక్షణ కలిగి వాటి కొరకు వేగిరపడుచు ముందుకు నడవాలండి. అంతేగాని భూ సంబంధమైన గతంలో చేసినటువంటి వాటి వైపు మనము ఆలోచించకూడదు. వాటిని మర్చిపోవాలి. గత జీవితాన్ని మర్చిపోవాలి. భూ సంబంధమైన జీవితాలు, గతంలో మనం అనేకమైన పాపాలు చేసాం, దోషాలు ఉన్నాయి, అవిధేయతలు ఉన్నాయి, అతిక్రమాలు ఉన్నాయి, అపవిత్రతలు ఉన్నాయి, సమస్త దుష్టత్వంతో నిండిపోయాం. వాటన్నిటిని మరిచి విడిచిపెట్టి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు వెళ్ళాలండి. మన ముందు పరలోక రాజ్యం ఉన్నది, మన ముందు దేవుని రాజ్యం ఉన్నది, మన ముందు ముక్తి మార్గం ఉన్నది, మన ముందు నిత్య జీవం ఉన్నది. వాటిని స్వతంత్రించుకోవటానికి మనము ప్రయాసపడాలండి. అదే ఇక్కడ భక్తుడి ద్వారా దేవుడు రాయిస్తున్నాడు. రక్షించబడినటువంటి ప్రతి వ్యక్తి, బాప్తిస్మం తీసుకున్న ప్రతి వ్యక్తి చేయాల్సిన పని ఏంటంటే, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు వెళ్ళాలి. కొంతమంది రక్షించబడి కూడా వెనుకున్న వాటి గురించి మాట్లాడుతూ ఉంటారు. గతంలో నేను అది, గతంలో అనేది అలా చేస్తే బాగుంటుందిగా, ఇలా చేస్తే బాగుంటుంది, అప్పుడే బాగున్నాను నేనని వాటిని తలంచుకొనుచు వాటి వైపు తిరుగుతూ ఆ ఆశల్లో పడిపోయి దేవుని మార్గం నుంచి తొలగిపోతూ ఉంటారు. పిల్లారా, మనం అలా ఉండకూడదు. వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు సాగిపోదాం. పరలోక రాజ్యం చేరుకుందాం. నిత్యము యుగయుగాల దేవునితో ఉంది. ఆనందిద్దాం. ఇటు కృప దేవుడు మన అందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్.